కుటుంబం చక్కగా ఉండాలి, భార్యాభర్తల బంధం ఎప్పుడు బలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బలంగా ఉండాలి. బలంగా ఉండాలి అంటే కొన్ని సూత్రాలు పాటించాలి. జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళు ఏమన్నారంటే మ్యారేజ్ అనేది ఒక బ్యారేజ్లా వేయబడాలి అన్నారు. మ్యారేజ్ అనే బంధం ఓ బ్యారేజ్లా ఉండాలంటే, వివాహ బంధం, భార్యాభర్తల బంధం ఓ బ్యారేజ్లా ఉండాలి. మీకు తెలుసు కదా, సర్ అర్దర్ కాటన్ దొర గారి పేరిట కట్టబడిన ధవళేశ్వరం బ్యారేజ్ వినే ఉంటారు మీరు. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉంటుంది. అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వచ్చి వెళ్ళటానికి రాకపోకలకు బాగుంటుంది ఆ బ్యారేజ్ వల్ల. ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా ఆ బ్యారేజ్ సేవలు అందిస్తూనే ఉంది, బలంగా ఉంది. అర్థమవుతుందా? ఎందుకు అలా బలంగా ఉందా బ్యారేజ్ అంటే దాన్ని కట్టేటప్పుడు ఉపయోగించిన విలువైన సూత్రాల వల్ల. విలువైన సూత్రాలు పాటించారు. ఓ ఇంతే కలపాలి, ఇన్ని పాళ్లే కలపాలి, ఈ రకంగా వెయ్యాలి అని మంచి సూత్రాలు పాటించి కట్టారు గనుక నేటికి కూడా ఎలా ఉందంటే ఆ కట్టడం బలమైనదిగాను, స్థిరమైనదిగాను, సేవలు అందించేదిగా ఉంది. అలా ఒక బ్యారేజ్ లాగా మ్యారేజ్ అనే బంధం, వివాహ బంధం, భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి. ఉండాలి అంటే మన జీవితంలో కూడా ఖచ్చితంగా కొన్ని సూత్రాలు పాటించాలి. బైబిల్ గ్రంథం భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే 7 సూత్రాలు ప్రతిపాదించింది. చెప్పండి, ఎన్ని సూత్రాలు? 7 సూత్రాలు ప్రతిపాదించింది బైబిల్ గ్రంథం. ఈ 7 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ వివాహ వైవాహక జీవితం దీవెనకరంగా ఉంటుంది. మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి సూత్రం భార్యాభర్తల మధ్యన ఉండవలసిన మొట్టమొదటి సూత్రం నమ్మకం. గుర్తుంచుకోండి, భార్యాభర్తల మధ్యన నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది జీవితానికి బలమైన పునాది వంటిది. నమ్మకం అనేది జీవితాన్ని నడిపించే ఒక ఇంధనం లాంటిది. నమ్మకం ఉండాలి. నమ్మకత్వం లేని వ్యక్తులకు మార్చురీ రూములో ఉన్న శవాలకు పెద్ద తేడా ఉండదు. అర్థం చేసుకోండి. కనుక ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. కంపు కొడతాయి శవాలు. అలాగే నమ్మకం లేని వాళ్ళ జీవితాల్లో కూడా ఏమొస్తుంది? చెత్త, కంపు, అనుమానం అనే కంపు. కనుక భార్యాభర్తల మధ్యన నమ్మకం ఉండాలి. నమ్మకం గురించి చెప్పాలంటే నేను అబ్రాహాము శారాగారుల కోసం చెబుతానండి. బైబిల్లో ఆదర్శ దంపతులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ప్రముఖమైనటువంటి కుటుంబము, ప్రముఖమైన దంపతులు అబ్రాహాము, శారాగారులు. అబ్రాహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాము గారిని దర్శించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన, అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను చూపించేటువంటి ప్రాంతమునకు నీవు వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నుండి వచ్చేటువంటి జనాంగము ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అన్నట్లుగా అద్భుతమైన భరోసా ఇచ్చి అబ్రాము గారితో దేవుడు మాట్లాడారు. వెంటనే అబ్రాము గారు దేవుని మాటను నమ్మాడు. అంటే దేవుణ్ణి నమ్మాడు. ఎందుకంటే దేవుని మాట వేరు, దేవుడు వేరు కాదు కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యము అంటే దేవుని మాట, దేవుని మాటను నమ్మటం అంటే దేవుణ్ణి నమ్మటమే. దేవుని మాటను నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు, ఇదిగో దేవుడు తన వాక్ ప్రత్యక్షత ద్వారా నాతో మాట్లాడారు. ఫలానా దేశం వెళ్ళమని చెప్పారు. ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, ఆ దేశం ఎలాంటిదో కూడా నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. కనుక ప్రయాణానికి సిద్ధం చేయి అన్నాడు. ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? పైగా శారా గారి మొదటి పేరు శారాయి. శారాయి అంటే అర్థం జగడగొండి అని. పేరుకు తగ్గట్టుగా గొడవెట్టేసుకోవాలి అక్కడ. ఏమిటి ఈ ఊరు నుండి తీసుకుపోయి ఆ దేశం, ఆ ఊరు, ఈ ఊరు తిప్పుతావనా? మా వాళ్ళు నన్ను నీ చేతిలో పెట్టింది, నువ్వు వెళితే వెళ్ళు, నేను రాను అంటది వేరొక భార్య అయితే, వేరొక స్త్రీ అయితే.
కానీ ఈవిడ అలా అనలేదు. ఏ మేలు కోరి నా భర్త ఈ విధంగా చెప్పాడు. ఏ దేశం తీసుకెళ్ళినా నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, ఎక్కడికి తీసుకుని వెళ్ళినా నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు అనేటువంటి నమ్మకంతో మీరు ఎలా చెబితే అలాగండి ప్రయాణానికి సిద్ధం చేస్తానండి అంది. బా, ఎంత నమ్మకం అండి భర్త మీద ఆవిడికి. భర్త మీద నమ్మకం ఉండాలి. నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఇవ్వలసిన విలువ, నాకు ఇవ్వలసిన గౌరవం, నాకు ఇవ్వలసిన స్థానం ఇస్తాడు. నమ్మకం ఉండాలి, భర్తను నమ్మాలి. గుర్తుంచుకోండి, ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్లేదు అన్నట్టు ఎక్కడికి తీసుకెళ్ళినా నా భర్త నన్ను బాగా చూసుకుంటాడని నమ్మింది ఆవిడ. అలా నమ్మాలి భర్తని. నువ్వు నమ్ముతున్నావా? ఖచ్చితంగా భర్తను నమ్మాలి. భార్యగా ఉన్న నీవు అమితంగా నమ్మాలి నీ భర్తని. నమ్మకం ఉండాలి. ప్రతిదానికి శంకిస్తూ, ప్రతిదానికి అనుమానిస్తూ లేనిపోని గొడవ తెచ్చిపెట్టుకో. ఎందుకంటే తమకు పట్టని జగడమును బట్టి రేగువారు దాటిపోవచ్చున్న కుక్క చెవి లాగిన వాళ్లతో సమానమని ఉంది వాక్యంలో. కుక్క వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళిపోనివ్వాలి, మనకెందుకు, ఎక్కడికి వెళ్తా అని చెవట్టుకు లాగామనుకోండి, ఒక కేజీ కన్నట్టుకుపోద్ది, ఒక కేజీ కన్నట్టుకుపోద్ది. కనుక నీకు పట్టని జగడం అది. అక్కడేమీ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుని గొడవ రెగ్గొట్టుకోవటానికి, రెచ్చగొట్టుకోవటానికి చూస్తున్నామంటే వెళ్ళిపోతున్న కుక్క చెవి లాగినట్టేగా. కనుక జాగ్రత్త. ఏముండాలి అంటే భర్త మీద నమ్మకం ఉండాలి. భార్యగా ఉన్న నీవు భర్తను అమితంగా నమ్మాలి. నమ్మింది ఆవిడ. సరేనండి, మీరు ఎలా జీవితం ఎలా ప్రయాణానికి సిద్ధం చేస్తానండి ఆవిడ. సరే, ఒక దినాన ప్రయాణం మొదలు పెట్టారు. ప్రయాణంలో ముందుకు సాగి వెళ్ళిపోతున్నారు. కాలక్రమంలో ఒకసారి అల్లరిమూక ఉన్న చోటికి వెళ్ళవలసి వచ్చింది. వినండి, అల్లరిమూక ఉన్న చోటికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు తన భార్యతో చెప్పాడు, ఇదిగో మనం అల్లరిమూక ఉన్న చోటికి వెళుతున్నాం, నీవు నా భార్యవని తెలిస్తే నన్ను చంపేస్తారు, నిన్ను చేజిక్కించుకుంటారు వాళ్ళు, కనుక నీవు నాకు చెల్లివని చెప్పు అన్నాడు. ఏ భార్య అయినా ఒప్పుకుంటుందండి? చెల్లివని చెప్పు, ఒప్పుకుంటుందా? ఏమిటి దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం తీసుకొచ్చి చెల్లి అని చెప్పమంటున్నావా? ఈ రకంగా చెప్పించుకుని వదిలించుకోవటాన్ని చూస్తున్నావా అని విరుచుకు పడిపోవాలి. కానీ ఆవిడ అలా చేయలేదు. ఏ మేలు కోరి నా భర్త ఈ విధంగా చెప్పమన్నాడు, ఇలా చెప్పటమే మంచిది కాబోలు, అందుకనే చెప్పమన్నాడు. ఇలా చెప్పినా సరే నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో మీరు ఎలా చెబితే అలాగే చెబుతానండి అంది ఆవిడ. ఎంత నమ్మకం అండి ఆవిడికి. నమ్మగలుగుతున్నావా నీ భర్త నా విధంగా? నువ్వు నమ్మకం ఆవిడికి. అబ్రాము గారు అబద్ధం ఏమీ చెప్పించలా. నిజానికి అది మాట్లాడటం వేయటం కూడా కాదు. నిజంగా ఆమె అబ్రాము గారికి చెల్లె అవుతుంది. మీ ఆలోచన ఇంకో చోటకి వెళ్తుంది. నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది. నిజంగా ఆమె అబ్రాము గారికి చెల్లె అవుతుంది. అంతేకాదు, నా భార్య కూడా నాకు చెల్లె అవుతుంది. ఎలా అంటే ఇది పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. మీరు ఇంకో చోటకి వెళ్ళారు, నాకు అర్థమైంది. ఇంకెగిరిపోతారండి ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను చెప్పేది వేరే. నిజంగా పరలోకపు వరస ప్రకారం, పరిశుద్ధమైన వరస ప్రకారం నా భార్య కూడా నాకేమవుతుంది? చెల్లె అవుతుంది కదండి. ఈ లోకపు వరసలైతే ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, ఈ లోకపు వరసల క్రమం ప్రకారం నేను నా తల్లిదండ్రులకు కుమారుణ్ణి, నా అన్నలకు అక్కకు తమ్ముణ్ణి, నా భార్యకు భర్తను, నా కుమార్తెకు తండ్రిని. ఈ లోకపు వరసలు. కానీ పరలోకపు వరసలో ఇన్నుండవు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం, అంతే. ఒకే వరస ఉంటుంది. ఇది పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. ఈ వరస ప్రకారం మనమందరము ఆత్మీయ శిలువ రక్త బంధువులము. అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘము. మనమందరము సహోదరి సహోదరులము. దేవుడు మనకు తండ్రి. ఇది పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. ఈ వరస ప్రకారం నా భార్య కూడా నాకు చెల్లవుతుంది.
ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, పరలోకమందున్న మా తండ్రి అని. నా భార్య కూడా అలాగే చేస్తుంది. అలా కాకుండా మా ఆయన తండ్రి అన్నాడు గనుక, మా ఆయనకి తండ్రి అయితే నాకు మామగారు అవుతారు గనుక పరలోకమందున్న మా మావయ్య అందం. అలా అందం. దేవుడు నాకు తండ్రి, చెప్పండి, నా భార్యకు కూడా తండ్రి. ఇది ఏ వరస? పరలోకపు వరస, పరిశుద్ధమైన వరస. ఈ వరస ప్రకారం ఈయన అబద్ధం చెప్పించినట్లు కూడా కాదు, ఇది ఆత్మీయ సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడ ఏమాత్రం అడ్డు చెప్పకుండా, ఏ మేలు కోరి నా భర్త ఈ విధంగా చెప్పమన్నాడు, అలాగే చెప్తానండి, అలాగే చెప్తాను. ఇలా చెప్పినా సరే నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకంతో అలాగే చెప్తానండి అంది ఆవిడ. ఎంత నమ్మకం అండి ఆవిడికి, ఎంత నమ్మకం. అంత నమ్మాలి భర్తని. గుర్తుంచుకోండి, మీ నమ్మిక చూచి ఒకవేళ ఎరకతరకలుగా ఉన్నా సరే, అంటే మోటు భాషలో చెప్తున్నాను, ఒకవేళ ఎరకతరకలుగా ఉన్నా సరే మీ నమ్మకాన్ని బట్టి సరైపోవాలి. ఇంత నమ్ముతున్న నా భార్యను నేను మోసం చేయకూడదు అని వాడి మీద ఆడి ఉమ్మేసుకోవాలి. వాడి మీద ఆడి ఉమ్మేసుకోవటానికి అద్దం ముందుకు వెళ్ళక్కర్లా, తలకాయ పైకెత్తి తుపుక్కుమ నువ్వు చేస్తే తిరిగి వచ్చి పడిపోతే. అలాంటి మార్పు కలిగే అంతగా భార్య భర్తను నమ్మాలి. ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నాను. అనుకోని విధంగా ఒకసారి శారాయి గారు రాజుగారి దగ్గర ఉండవలసి వచ్చింది. అంటే రాజుగారి ఆస్థానంలో ఉండవలసి వచ్చింది. అంటే మీకు అర్థమయ్యే కోణంలో చెప్పండి, రాజాంతఃపురంలో ఉండిపోవలసి వచ్చింది. రాజుగారు మనుషులను పంపి రప్పించేసాడు. దేవుడు గద్దించారు, రాజా ఎవరనుకుంటున్నావామె, దైవజనుని భార్య, తీసుకుని వెళ్ళి అప్పగించో అన్నారు దేవుడు. గడగడగడలాడిపోతూ తీసుకొచ్చి అప్పగించేశాడు. వెంటనే అబ్రాము గారు తన భార్యను హక్కున చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేగాని నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఉండొచ్చావు, రాజాంతఃపురంలో చెడిపోకుండా పడిపోకుండా ఉన్నావా, శీల పరీక్ష చెయ్యాలి, అగ్నిలో దూకు, అరణ్యాల మటపో అనలేదు. ఒకవేళ అలా అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు అనవసరం. అబ్రాము గారు మాత్రం అనలేదు. ఏ రాము గారు అన్నారు నాది, అబ్రాము గారు మాత్రం అలా అనలేదు. అరణ్యాల మటపో అగ్నిలో దూకు అనలా. మరి ఏమన్నారు? వెంటనే మారు మాట్లాడకుండా తన భార్యను హక్కున చేర్చుకున్నాడు. కారణం ఏమిటి? ఎక్కడ ఉన్నా నా భార్య నిప్పు అనే నమ్మకం ఆయనకి. నేను చెబుతున్నాను, పురుషులకి నమ్మాలి, భార్యని నమ్మాలి. అనిస్తావు నువ్వు తాలి కట్టావనేటువంటి ఒక్క కారణంతో తన అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తల్లిదండ్రులను, రక్త సంబంధులను, బంధువులను, స్నేహితులను, సొంత ఊరిని, ఇంటిని, ఇంటి పేరుని విడిచిపెట్టి నీ వెంట వచ్చేసింది కదా. నువ్వు అనుమానిస్తావనా? 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహమా? నువ్వు అనుమానిస్తావనా? నిన్ను ఆమె అమితంగా నమ్మాలి, నువ్వు కూడా ఆమెను అమితంగా నమ్మాలి. అమితంగా నమ్మాలి. నీ నమ్మిక ఎలా ఉండాలి అంటే, ఇక ఆమె అపవాదిగాడు పాపపు ఆలోచనలను ప్రవేశపెడుతున్నప్పటికీ వాటిని తుత్తునుయ్యలుగా చేసి నీ కొరకు నీతిగా నిలిచేంతగా నువ్వు నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మాలి. కనుక అబ్రాహాము శారాగారులను గురించి చెబుతున్నాను. అబ్రాహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడు, శారా గారు శారాయిగా ఉన్నప్పుడే వాళ్ళు ఒకరిని ఒకరు అమితంగా నమ్మారు. అమితంగా నమ్మారండి వాళ్ళు, ఒకరిని ఒకళ్ళు అమితంగా నమ్మారు. వాళ్ళిద్దరూ కలిసి దేవుణ్ణి నమ్మారు. సతీపతుల సదస్సులో దేవుని పనివాడిగా చెబుతున్నాను వాక్యాన్ని బట్టి. భార్యాభర్తలుగా ఉన్న మీరు ఒకరిని ఒకరు అమితంగా నమ్మాలి. మీరిద్దరూ కలిసి దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు మీ బంధం ఎప్పటికీ బలం, మీ దీవెన మీకు స్థిరం. దేవునికి మహిమ కలుగునుగాక.
కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఖచ్చితంగా ఉండాలి భార్యాభర్తల మధ్యన. ఏమిటది? నమ్మకము. భార్యాభర్తల మధ్యన నమ్మకం ఉండాలి. ఒకటి నమ్మకము. ఇక రెండవది ప్రేమ ఉండాలి. చూడండి జాగ్రత్తగా ఇటువైపు చూస్తూ ఆలకించండి. ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్యన ప్రేమ అవసరం అండి. ఒకరిని ఒకళ్ళు గాఢంగా ప్రేమించుకోవాలి. ఇంకా ఎంతగా ప్రేమించుకోవాలంటే వాళ్ళు ప్రేమ చేత అతుకబడాలి. ఎంతగా ప్రేమించుకోవాలి అంటే ఇక ఎటువంటి చెప్పుడు మాటలు వాళ్ళలో చేరకూడదు. అంటే ఎంతగా అతుకబడాలి, ఎంతగా ప్రేమించుకోవాలి అంటే ఏ చెప్పుడు మాటలు, అపవాది గాలులు వాళ్ళ మధ్యకు ప్రవేశించనంతగా వాళ్ళు ప్రేమ చేత అతుకబడి ఒకరిని ఒకళ్ళు గాఢంగా ప్రేమించుకోవాలి. గాఢంగా ప్రేమించుకోవాలి. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండాలి. ప్రేమ కోసం చెప్పాలంటే ఇస్సాకు రిబ్కా గారుల కోసం చెబుతానండి. పాణిగ్రహణమైనది మొదలుకుని ఏమండి, ఇస్సాకు గారు తన భార్యను ప్రేమించటం మొదలుపెట్టాడని వాక్యం చెబుతోంది. అంతేకాదు ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది కనుకనే అలాగే అతనితో చక్కగా ఉంది. ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్న దంపతులు ఇస్సాకు రిబ్కా గారులు. బా, ఎంత అద్భుతమైన జంట అండి. ప్రేమ జంట. వాడు ప్రేమ జంట అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, పెళ్లి చేసుకుని ప్రేమించుకున్న జంట. ప్రేమ పెళ్లి కంటే పెళ్లి ప్రేమ గొప్పది. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చారు కదా, కాపుల కుటుంబానికి చెందిన అమ్మాయిని చేసుకున్నారు కదా, మీది ప్రేమ పెళ్ళా అని అడుగుతుంటారు. మాది ప్రేమ పెళ్లి కాదని పెద్దలు కుదిరిచింది. కానీ కొంతమంది అనుకుంటారు మీరు ప్రేమ పెళ్ళా, ప్రేమ పెళ్లి కాదని బాబు, పెళ్లి ప్రేమ అని చెప్తాను. ఎందుకు? మేము పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్నామండి. మేము గాఢంగా ప్రేమించుకుంటున్నాం. నా భార్య నేను గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నామంటే చాలా చోట్లకి చట్టాపట్టాలు వేసి వెళ్ళిపోతూ ఉంటాం. మేము గాఢంగా ప్రేమించుకుంటున్నామని, చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నామని వాళ్ళ అన్నయ్యకు కూడా తెలుసు. కానీ ఏమంటాం, మామూలుగా అయితే ఊరుకుంటాడా? అన్ని తాలింపు పెడతాడు, లోపలేంచి గొడవ చేస్తాడు. అవునా కదా? దారి కాసి దెబ్బతీస్తాడు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్నాం కదా, ఇంకేం చేస్తాడు? చాలా సంతోషం అంటాడు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఇక పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటే ఎవడట్టు పెడతాడండి? ఇక భయపడుతూ తిరగవలసిన అవసరం లేదు కదా. కనుక ప్రేమ పెళ్లి కంటే పెళ్లి ప్రేమ గొప్పది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యాకోబు గారు చచ్చేదాకా తిప్పలు పడతానే ఉన్నాడు. ఇక యోబు గారి తర్వాత అన్ని బాధల పన్నుడు ఎవడంటే యాకోబు గారే. మామూలుగా మానసిక క్షోభ అనుభవించాడు అతను. అవునా కదా? నెమ్మది కలిగిన జీవితం ఎవరిదో తెలుసా? ఇస్సాకు గారి కుటుంబం అండి. యాకోబు గారిది ప్రేమ పెళ్లి, ఇస్సాకు గారిది మాత్రం పెళ్లి ప్రేమ. పెళ్లి ప్రేమ గొప్పది. కనుక పెళ్ళైనది మొదలుకుని భార్యాభర్తల మధ్యన ఏముండాలి? ప్రేమ. గాఢంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉండాలి అంటే ఎవరికి వాళ్ళు తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రేమించాలి. ఉదాహరణకి భర్త తన భార్యను సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా ప్రేమించాలి. సొంత శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటాం కదా, అంతేనా? సేనదేయాలు పట్టినోళ్ళగా గాయపరుచుకుంటామా? ఇప్పుడు తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటున్నాడంటే ఆడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. అంతేగా? ఇప్పుడు సేనదేయాలు పట్టినోడు ఏం చేసేవాడు? రాయి తీసుకుని తన తానే కొట్టుకునేవాడు. అందుకని ఎవడు ఆడి దగ్గరికి వెళ్ళేవాడు కదండి. ఎందుకని? ఎందుకు? అరే బాబరే, ఆడే అంత ఘోరంగా కొట్టేసుకుంటున్నాడు అంటే మనం దగ్గరికి వెళ్ళేవనుకో ఇంకెంత ఘోరంగా మనల్ని కొట్టేస్తాడరా బాబు అని ఎవడెళ్ళేవాడు కదా దగ్గరికి. భయపడిపోతూ ఉండేవాడు. అంత ఘోరంగా ఉండేవాడు వాడు. తన శరీరాన్ని తానే గాయపరుచుకునేవాడు. ఏం పట్టింది అడికి? దెయ్యం. సేనదెయ్యం పట్టింది అడికి. నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకున్నావంటే నీకేం పట్టింది? అంటే నీ భార్యను కొడుతున్నావంటే నీకేం పట్టింది? భార్యను కొట్టకూడదు. మా నాన్నగారు నాకు చెప్పిన మంచి మాటల్లో ఒక మాట ఏమిటో తెలుసా? స్త్రీని నీవు కొడితే వెంటనే నీవు ఆమెతో సమానుడు అవుతావు అని చెప్పాడు మా నాన్నగారు. అంటే నీ భార్యను నువ్వు కొట్టావనుకోరా ఎప్పుడన్నా స్త్రీని, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, స్త్రీని నువ్వు కొట్టావు అంటే నీవు కూడా స్త్రీతో సమానం. మగాడు కాదు నువ్వు. ఆయన చెప్పిన మాట
ఎందుకు కొట్టాలి? వాళ్ళు తిరిగి మనల్ని ఏమన్నా చేయగలరా? చేయలేరు కదా. నువ్వు వాళ్ళని కొడుతున్నావు, నీ భార్యను నువ్వు కొడుతున్నావు అంటే నీ సొంత శరీరాన్ని నువ్వు కొట్టుకుంటున్నావు. అంటే నీకేం పట్టింది? శానదేం పట్టేసిందిరా నీక. అది భార్యను కొట్టు ప్రతివాడు శానదీయాలు పట్టినోడు. ఎందుకంటే తన శరీరాన్ని తానే కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు అని అర్థం. నీలో ఒక భాగం కదా భార్య అంటే. కొట్టకూడదు, కొడితే నువ్వు అపవాదికి ఆత్మీయ పుత్రుడు అయిపోతావు. కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా చెప్పండి, భార్యను ప్రేమించాలి. అదే సమయంలో దేవుని తర్వాత అంతగా భర్తను భార్య ప్రేమించాలి. నా దేవుని తర్వాత స్థానం నా భర్తదే. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అంతగా ప్రేమించాలి. ఒకళ్ళని ఒకళ్ళు గాఢంగా ప్రేమించుకోవాలి. ఇద్దరూ కలిసి దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వాళ్ళ బంధం బలం, వాళ్ళ దీవెన వాళ్ళకి ఎప్పుడు స్థిరం. కనుక భార్యాభర్తల మధ్యన ఉండవలసిన రెండవ సూత్రం ఏమిటి? ప్రేమ. ఇక మూడవది చెబుతున్నాను, ఆలకించండి. మూడవ సూత్రం ఏమిటంటే భార్యాభర్తల మధ్యన ఐక్యత ఉండాలి. చాలా అవసరం అండి. భార్యాభర్తల మధ్యన ఐక్యత ఉండాలి. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం పాఠ్య పుస్తకాలలో, 5 కర్రలు కలిపి కట్టినప్పుడు విరవటం ఎవరి వల్ల కాలేదు, 5 ఎడ్లు కలిసి మేస్తున్నప్పుడు పెద్ద పులి కూడా వాటిని ఏమీ చేయలేకపోయిందని. ఐకమత్యమే మహాబలం అని చదువుకున్నాం కదా. ఐకమత్యమే మహాబలం. ఐక్యత ఉండాలి. ఐక్యత అంటే మనుషులు కలవటం కాదండి, మనసులు కలవాలి. ఏక మనస్సుతో ఇద్దరు కొనసాగాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుందని వాక్యం కూడా చెబుతోంది కదండి. మనం ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందాలంటే కలిగి ఉండవలసిన అర్హత ఐక్యత. ఐక్యత ఉందా నీ జీవితంలో, మీ కుటుంబంలో? ఖచ్చితంగా మీరు ఐక్యత కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఐక్యత అనేటువంటి బంధం కలిగి ఉండాలి. ఐక్యత కోసం చెప్పాలంటే అకుల్లా ప్రిస్కిల్లా గారులు తప్ప ఇంకెవరి కోసం చెబుతాం మనం? బైబిల్లో ఆదర్శ దంపతుల్లో అకుల్లా ప్రిస్కిల్లా గారులు ఉన్నారు కదండి. ఎంత గొప్ప ఆదర్శ దంపతులండి వాళ్ళు. ఐక్యతకు మరో రూపు కదండి వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి దేవుని పని చేసేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి దైవజనులకు సేవలో సహకారం అందించేవాళ్ళు. ఐక్యతకు మరో రూపండి అకుల్లా ప్రిస్కిల్లా గారులు. ఐక్యత ఉండాలి భార్యాభర్తల మధ్యన. ఐక్యత చాలా అవసరం. ఐక్యత ఉన్న చోట నేను గొప్ప అనే భేదాలు ఉండవు. కనుక ఇద్దరూ సమానమే. ఇద్దరూ సమాన భావం కలిగి ఉండాలంటే వాళ్ళ మధ్యన ఖచ్చితంగా ఐక్యత ఉండాలి. ఐకమత్యమే మహాబలం. ఐక్యత ఉండాలండి. మీరిద్దరూ ఐక్యతగా ఉంటే చాలండి, ఏ ఇబ్బంది అయినా పటాపంచలే పారిపోతుంది. మీరిద్దరు ఐక్యతగా ఉండాలి. కనుక భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా ఐక్యత ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి సంఘ ఐక్యతలో ముందుకు సాగాలి. గుర్తుంచుకోండి, సంఘ ఐక్యతలో ముందుకు సాగాలి. అప్పుడు మీ బంధము బలం, మీ దీవెన మీకు ఎప్పటికీ స్థిరం. 4వది ప్రార్థన ఉండాలి. భార్యాభర్తల మధ్యన 4వ సూత్రం ఇది, వినండి. భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా ప్రార్థన ఉండాలండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం చాలా అవసరం. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుడ దుర్గములను పడద్రోయ జారినంత శక్తి కలిగినవి అని వాక్యం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధం ప్రార్థనే కదండి. ప్రార్థనాయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నారా? ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు, ప్రార్థనా పరులే. 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. కనుక ప్రార్థన చెయ్యాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ప్రార్థన ఉండాలి. ప్రభు అన్నారు, 2-3 కూడి ఏకీభవించి నా నామమున ప్రార్థిస్తే నేను వారి మధ్యన ఉంటానని. మీరిద్దరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే మీ మధ్యన ప్రభు ఉంటారు. 2 పేటలుగా ఉన్న మీ మధ్యన 3వ పేటగా ప్రభు ఉంటారు. ముప్పేట తాడు బంధంగా మీ జీవితం ఉంటుంది.
కనుక ప్రార్థన ఉండాలి. భార్యాభర్తల మధ్యన ప్రార్థన అవసరం. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు అండి, ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రం అని గుట్టుకుమని మింగేస్తామండి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అండి, ఏసు రక్తమే జయం, వేట మాంసమే బలమని తినేస్తామండి. రాత్రులు నిద్రపోయేటప్పుడు అండి, ప్రభువా మీకు స్తోత్రం. మరి నా చుట్టూ కట్కజోలను పెట్టు, కెరుములు పెట్టు, సెరుములు పెట్టు, దూతగణాలను పెట్టు, గాబ్రియల్ని పెట్టు, మిఖాయిల్ని పెట్టు, రఫాయిల్ని పెట్టు, 24 పెద్దలను పెట్టు, 4 జీవులు పెట్టు. వీళ్ళని ఎవరికి ఖాళీ లేకపోతే నువ్వు ఉండు, యేసు బాబు నువ్వు ఉండు అని ఏసాయికి చెప్తామండి. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర. 3 ముక్కల ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారి లాగా కటింగ్. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు. నిన్నెత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి. సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా జీవితం మనకు అవసరం. మీ బంధం బలంగా ఉండాలంటే శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. మీరిద్దరూ ప్రార్థన చేసుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా రోజుకు ఒక్కసారైనా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తే ఎటువంటి అపవాది బాణం మీకు తగలదు. మీ బంధం ఎప్పుడు బలంగా ఉంటుంది. కనుక భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కలిసి రోజుకు ఒక్కసారైనా ప్రార్థన చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? భార్యాభర్తల మధ్యన ప్రార్థనా జీవితం ఉండాలి. అదే సమయంలో మానకుండా మీ ఇద్దరు మీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి రావాలి. అప్పుడు మీ బంధం బలం, మీ దీవెన మీకు స్థిరం. 5వది చెబుతున్నాను, భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. మర్చిపోకండి, భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. పెద్దవాళ్ళు అంటారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు సచ్చిడవుద్దని. కోడి గుడ్డు పెట్టిన వెంటనే కటికమని కొట్టి లటకమని ఆమ్లెట్ వేసి గుట్టుకుమని మింగేస్తే పేగులో మూలకు కూడా రాదు. అలా కాకుండా ఆ కోడిగుడ్డును ఒక పెట్ట కింద పొదగేసి 21 రోజు పొదగబడిన తరువాత అది పిల్లగా మారితే ఆ కోడి పిల్లను 6 నెలలు పెంచితే అరకోడి పెట్ట అవుతుంది. అప్పుడు కోసుకుంటే చట్టడి కూర అవుతుంది, అంటే దాకిడి కూర అవుతుంది. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టడి అవటం అంటే అదే మరి. కనుక ఓర్పు ఉండాలి. ఓర్పట గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపేస్తుందట. గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా ఆపేసేది ఓర్పు. గుర్తుంచుకోండి. కనుక ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఓర్పు ఉండాలి. ఇంకా చెప్పనా, దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి ఓర్పు అండి. మీ వివాహ వైవాహిక జీవిత విధానం దీవెనకరంగా ఉండాలంటే మీ మధ్యన ఉండవలసింది ఏమిటి? ఓర్పు. ఓర్పు ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఓర్పు ఉందా నీ జీవితంలో? ఏమండి, ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు ఊర్చుకోవాలి. ఎంతగా అంటే ఎంతైనా ఊర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి అన్నం ఉప్మా అయిపోతే కూర చారైపోద్ది, వండిన వంట చెడిపోద్ది. ఆ చెడిపోయినప్పుడు ముద్ద ఎక్కువ తినేయాలి. తినేటివే కాదు, మంచి కితాబ్ ఇవ్వాలి. ఎందుకంటే భార్యకి రెస్పెక్ట్ ఇవ్వటం ఎంత ముఖ్యమో ఒక్కోసారి బిస్కెట్ వేయటం కూడా అంతే ముఖ్యం. రెస్పెక్ట్తో పాటు ఒక్కోసారి ఒక క్రీమ్ బిస్కెట్ కూడా వేయాలి. తప్పదు మరి. నేను చాలా చోట్ల చెబుతున్న మాటల్లో మాట ఏమిటంటే, మీ జ్ఞాపకం చేస్తున్నాను, భార్యకి రెస్పెక్టే కాదు ఒక్కోసారి బిస్కెట్ కూడా వేయాలి. వంట చెడిపోయినప్పుడు ముద్ద ఎక్కువ తినేయాలి. తినేయటమే కాకుండా మా అమ్మ కూడా ఎప్పుడు ఎలా వండలేదు అని చెప్పాలి. ఎందుకంటే మన అమ్మ అంత చండాలంగా ఉండదు కాబట్టి. అది లోపల పెట్టుకోవాలి, బయటకు అనకూడదు. మా అమ్మ కూడా ఇలా ఎప్పుడు వండలేదే, ఎంత అద్భుతంగా ఉండే. తర్వాత తినేటప్పుడు కూర చెడిపోయిందని, అన్నం చెడిపోయిందని ఆవిడకి తెలుస్తుంది కదా, ఇంకోసారి బాగా ఉంటుంది. అంతేగాని కంచాలు విసిరేయటం, కోపంగా చూడటం, పొరపాటున చేతిని మూతికి రాసేసుకోవటం, కళ్ళల్లో కారం పెట్టి ఇలాంటివి చేయకూడదు. ఓర్చుకో. అలాగే ఒక్కోసారి భర్త తెచ్చిన చీర బాగోదు. భర్త తెచ్చిన చీర బాగోదు. ఛీ, అసలు నీకు సెలెక్టింగే రాదు, నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అంటారు ఆడవాళ్ళు. ఆడు సెలెక్టింగ్ బాగోలేదంటే నువ్వు బాగోలేదని. మరి నిన్ను సెలెక్ట్ చేసుకుని ఆడే కదా బాబు అమ్మా, అంతేగా. కొన్ని పాయింట్లు జాయింట్లు వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అనకూడదు. అప్పుడు వెంటనే అవును నా సెలెక్టింగ్ అసలు బాగోదు అన్న. నాకు ఎవరో తగిలేదు, మళ్ళీ వచ్చి నీకే తగిలేదు.
ఏమి లేదండి, నీ సెలెక్టింగ్ అసలు బాగోదు అన్నప్పుడు అవునే అర్థమవుతుంది అర్థమవుతుంది నేను చూస్తుంటే అన్నానుకో, ఇప్పుడు దెబ్బ ఎవరికే మరే అలా అనకూడదు. తెచ్చాడు చీర బాగోలేదనుకో, బాగోపోయినా కట్టుకో, తప్పే ఉంది. ఇప్పుడు ఇంకా ఆ చీరతో బతుకు అయిపోద్దా? ఇంకోటి కొనుక్కోవచ్చు కదా కాలక్రమం. అవసరమైతే చెప్పాలి, మా పుట్టింటి వాళ్ళు కూడా ఇంత గొప్ప చీర ఎప్పుడూ పెట్టలేదన్నారు. ఎందుకంటే అంత చండాలపు చీర పుట్టింటి వాళ్ళు పెట్టరు కాబట్టి. పై మాట కల ఎంత అద్భుతం అండి, ఇలాంటి చీర నా బతుకులు ఎప్పుడు కట్టలేదండి బాబు, ఎంత అద్భుతంగా ఉందండి, కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత బాగోలేదన్న సంగతి తెలుస్తుంది. ఇంకో వారం 2 వారాలు ఇంకో మంచి చీర తెస్తారు కదా. ఓర్చుకోవాలి, ఒకళ్ళని ఒకళ్ళు ఎక్కువగా ఓర్చుకోవాలి. ఒక్కోసారి కోపతాపాలనే ఉంటాయి జీవితంలో. వినండి, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చదువుకుంటూ ఉంటాను, నాకు పర్సనల్ లైబ్రరీ ఉందండి. ఖచ్చితంగా నేను నా పర్సనల్ లైబ్రరీలో కొన్ని గంటలు గడిపే అనుభవం నాకుంది. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడిపే అనుభవం నాకుంది. చదువుకుంటున్నప్పుడే నా భార్యకి అంటే ఎంత ప్రేమ అంటే, ఏదో ఒకటి ఇంటిగా ఉన్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి అని ఆశదని. చదువుకుంటున్నప్పుడు ఎవరన్నా నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు ఇబ్బంది, గద్దిస్తాను వాడిని. ఇప్పుడు అనుకోని విధంగా ఒక్కోసారి మజ్జిగ తాగుతారా అని వచ్చేది, ఎలా అంటాను. వెంటనే అర్థం చేసుకుంటది, ఓహో బంగాళాఖాతంలో వాయుగుండం పడింది, ఒక అరగంట దాకా తీరాన్ని సమీపించకూడదు అని మళ్ళా కనపడదు. ఒక అరగంట గంట దాకా ఎప్పుడు వాయుగుండం ఇటే పడుద్దా, ఒక్కోసారి అటు కూడా పడుద్ది. ఆడవాళ్ళకి కోపం వచ్చే సందర్భాల్లో ఒక 2 చెప్తాను మీకు. వంట చేస్తున్నప్పుడు ఏలు కాలిపోవటమో, నడుస్తున్నప్పుడు గడప తగిలేయటమో జరిగినప్పుడు ఆడవాళ్ళకు వచ్చే కోపం అంతా ఇంతా కాదండి. ఆ ఏలు కాలినప్పుడు, నడుస్తున్నప్పుడు గడప తగిలినప్పుడు వచ్చే కోపం ఏదైతే ఉంటుందో మామూలు కాదండి. ఆ కోపం వాళ్లకు కలిగిన సమయంలో తీసుకువెళ్ళి పాకిస్తాన్లో గనక వదిలితే 10 మంది తీవ్రవాదులను చంపేస్తారు. అంత కోపం వచ్చేది వాళ్ళకి, అంత కోపం. అలాంటి సమయంలోనే తెలియక ఏం చేస్తాం మేము, వంట అయిందా, ఏముండావు అంటాం, వండాం తిను. అప్పుడు వెంటనే అర్థం చేసుకుంటాం, ఓహో ఈసారి వాయుగుండం అటుపడింది, ఒక అరగంట దాకా తీరాన్ని సమీపించకూడదు, పక్కకి వెళ్తాం, ఇబ్బంది ఏముంది ఇంకా. అంతేగాని అరుచుకున్నామనుకు ఏమవుతుంది, గొడవ పెరుగుతుంది. ఒకళ్ళని ఒకళ్ళు ఎక్కువగా ఓర్చుకోవాలి. భార్యాభర్తల మధ్యన ఓర్పు అనేది చాలా అవసరం అండి. చేతులు జోడించి చెప్తున్నాను, ఓర్పు అవసరం, ఓర్పు కలిగి ఉండాలి. నేనంటున్నాను, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టిడవుద్ది. ఓర్పు కలిగి మీరు బ్రతికితే వాగ్దాన ఫలం మీద అవుద్ది. తొందరపడకూడదు, ఓర్పు ఉండాలి. మీరు ఓర్పు కలిగి ఉండాలి. మీరిద్దరూ కలిసి ఓర్పుతో క్రైస్తవ భక్తిలో కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వాగ్దాన ఫలం మీ సొంతం అవుతుంది. కనుక సతీపతులుగా ఉన్న వాళ్ళారా, మీకు తెలియజేస్తున్నాను, ఓర్పు అనేటువంటి సూత్రం మీ మధ్యన ఉండాలి. 6వది చెబుతున్నాను వినండి. 6వది ఏమిటంటే ఆతిథ్యం ఇచ్చే గుణం. భార్యాభర్తల మధ్యన ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలండి. అసలు ఈ గొడవంతా భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చేది ఆతిథ్యం దగ్గరే. పుట్టింటి వాళ్ళు వస్తే ఒకలాగా, అత్తింటి వాళ్ళు వస్తే ఒకలాగా. అటువంటి ఆడవాళ్ళు లేరా అండి మహాప్రభు? ఉన్నారు కదండి. అయ్య బాబోయ్, పుట్టింటి వాళ్ళు వచ్చారనుకోండి, ఏమండి బయటికి వెళ్ళకపోయారా, రొయ్యలు కానీ, చేపలు కానీ, పీతలు కానీ, మాంసం కానీ ఏమన్నా దొరుకుతుందేమో. పుట్టింటి వాళ్ళు వస్తే అలా, అత్తింటి వాళ్ళు వస్తే చారు పెట్టేయటం, అన్నం చెమడ పెట్టేయటం, మజ్జిగ మిరపకాయలు వేపేయటం, చల్ల మిరపకాయలు వేపేయటం. ఇంతోటి వంటకి వంటింట్లో ఆర్మీ సౌండ్లు, శబ్దాలు, దడేలు అయిపడేయటం, ఈపడేయటం. ఈ శబ్దాలకి రోజు ఉన్నామని వచ్చిన అత్తమామలు పోట్లో పారిపోతారు. పోట్లో ఇదేమిటిది, సిగ్గు లేకుండా విగ్గెట్టుకు తిరిగే మొహం నువ్వు అని అడగాలని ఉంటుంది, కానీ అడగలే. అది పుట్టింటి వాళ్ళు వస్తే ఒకలా, అత్తింటి వాళ్ళు వస్తే ఒకలా ఆతిథ్యం వచ్చా తప్పు కదా. పుట్టింటి వాళ్ళు వస్తే ఒకలాగా, అత్తింటి వాళ్ళు వస్తే ఒకలాగా ఆతిథ్యం ఇవ్వకూడదు. సమానంగా ఆతిథ్యం ఇవ్వాలి.
బైబిల్ చెబుతోంది మీరు అతిథి ప్రియులై ఉండుడి. మన దేశం చెబుతోంది అతిథి దేవో భవ. ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగి ఉండాలి. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. నువ్వు ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగి ఉన్నావా? పుట్టింటి వాళ్ళు వచ్చినా అత్తింటి వాళ్ళు వచ్చినా ఇద్దరూ కలిసి చక్కటి ఆతిథ్యం చెయ్యాలి. మీ స్తోమతకు తగ్గట్టుగా మంచి ఆతిథ్యం ఇచ్చి పంపాలి. ఇక్కడ ఇంకో పాయింట్, మీరిద్దరూ కలిసి అటు తరపు వాళ్ళు వచ్చినా ఇటు తరపు వాళ్ళు వచ్చినా మంచి ఆతిథ్యం ఇచ్చి పంపాలి. అదే సమయంలో దైవజనుని కుటుంబాన్ని ఆహ్వానించుకుని సంవత్సరానికి కనీసం 2 సార్లైనా మీరు దైవజనుని కుటుంబానికి ఆతిథ్యం చేయాలి. అప్పుడు మీ బంధం బలం, మీ దీవెన ఎప్పటికీ మీకు స్థిరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 7వది కూడా చెబుతాను, ఆలకించండి. 7వది ఏమిటంటే గుట్టు. ఇది ఒక అద్భుతమైన సూత్రం. గుట్టు ఉండాలి. పైకెక్కటానికి మెట్టు, పొలానికి గట్టు, కాపురానికి గుట్టు అవసరం. భార్యాభర్తల మధ్యన గుట్టు చాలా అవసరం కదండి. గుట్టుగా ఉండాలి మధ్యన. అసలు గుట్టు కోసం చెప్పాలంటేనండి అననీయ సపీరాల కోసం చెప్తాను నేను. బైబిల్లో అననీయ సపీరా అని దంపతులు ఉన్నారు. నిజానికి వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. కానీ వాళ్ళల్లో కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? చచ్చినా గుట్టు బయటట్లేదు. మీరు వింటున్నారా? ప్రాణమైనా వదిలేశారు, కానీ ఎంత కమ్మారో చెప్పారమ్మా? చూసారా? మరి ప్రాణం వదిలేశారు కానీ ఎంత కమ్మారో చెప్పలేదండి. ఏమిటి ఆ గుట్టు? ఏమిటండి? అలాంటి గుట్టు మంచిగా కాపురం చేసుకునే విషయంలో కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిగా కాపురం చేసుకునే విషయంలో గుట్టు కలిగి ఉండాలి. గుట్టు రట్టు చేసుకోకూడదు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ దారుణం అండి. వీడు అలా ఉన్నాడు, వీడు ఎలా మొత్తం చెప్పేస్తారు సెల్ ఫోన్లు వచ్చాక. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఫ్లేవర్ని మోసేయటమే, మొత్తం అన్ని చారేసేయటమే. అవతడు అలా అన్నారా, ఇలా అన్నారా, నేను అలా చూస్తాను ఎలా చూస్తున్నారని గొరగెదులో గూనిగెదులుగా దూడలో దునపోతులకు వచ్చేస్తారు గొడవ. అమ్మా, నీ కుమార్తె నీకు ఫోన్ చేసి చెప్పింది నా భర్త ఇలా ఇబ్బందికరంగా ఉన్నాడని. నువ్వు కంగారు పడిపోయి వాళ్ళకి చెప్పి గొడవ జనాన్ని వేసుకురావటం కాదు. విషయం చెప్పు. ఎందుకంటే అలాంటివన్నీ నువ్వు దాటి వచ్చిన దానివే కదా. అలాంటివన్నీ నువ్వు దాటి వచ్చిన వాడివే కదా. ఆ అమ్మాయికి తండ్రిగా, ఆ అమ్మాయికి తల్లిగా. అప్పుడు చెప్పాలమ్మా, మీ నాన్న ఇంతకంటే ఎక్కువగానే ఇబ్బందులు పెట్టాడు. నిజం చెప్పాలంటే నన్ను గుట్టుగా ఉన్నాం, కాపురం చేసుకున్నాం, ఈరోజు బాగుంది. జీవితం అన్నాక, కాపురం అన్నాక కొన్ని ఇబ్బందులు వస్తే కంగారు పెట్టకమ్మా. నేను తిడుతున్నాడా, వంట పోలేదని నేను ఇబ్బంది పెడుతున్నాడా? అసలు మీ నాన్న అయితే కంచాలు బయటికి విసిరేసేవాడమ్మా. కనుక కంగారు పడకు, ఇవన్నీ కుదురుబాటులోకి వస్తాయి, కంగారు పడకు అని చెప్పాలి. మృదువైన మాట క్రోధమును చాలా చక్కగా చెప్పుకోవాలి. అందుకని అలా అంటాడా, ఇలా అంటాడా, ఏ శబ్దం అని జనాన్ని వేసుకొచ్చామనుకో గొడవ పెరుగుద్ది. ఆ అతుకు ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది ఎక్కువ ఆ అమ్మాయికి. ఎందుకు అంత అవసరం ఏముంది? అలాగే కుమారుడు చెబుతాడు తల్లిదండ్రులకు ఒకసారి, ఇలా జరుగుతుంది, ఇలా ఉందే అని. అప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని అడిగేయటం, లేకపోతే ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడావుడు చేయటం చేయకూడదు. అసలు వాళ్ళ మధ్యలో మీ గొడవ ఏంట్రా? డ్రమ్ము కర్రతో టెంకి ఎగరగొట్టేవాళ్ళు లేక. ఇక్కడ ఒక నిజం చెబుతున్నాను వినండి. మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నంతకాలం పెద్దలు మీరు ఉంటారా? మధ్యలోనే చచ్చిపోతారు కదా. అవునా కదా? పచ్చి నిజం ఇది. ఇప్పుడు పెళ్ళయింది దంపతులు, వాళ్ళిద్దరూ పెద్దలు ఉన్నంతకాలం ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఉన్నంతకాలం పెద్దలు ఉంటారా? ఈ లోపులోనే ఆఖరిపాటు పాడేస్తాంగా, పెట్టికి ఆర్డర్ ఇచ్చేస్తాంగా, ఊరికి ఉత్తరానికి మోసేస్తాంగా, ఇష్టమైన కూరతో భోజనాలు ఎట్టేస్తాంగా, కబురు చెప్పడానికి సెల్ ఫోన్లో డబ్బులు వేస్తాంగా, ఫోటోతో బ్యానర్ వేస్తాం కదా. అంటే చచ్చిపోతారు కదా. కనుక ఎప్పటికీ కలిసి ఉండాల్సింది ఎవరు? వృద్ధాప్య దశకు వచ్చే వరకు, ప్రభువుని పరమపదించే వరకు కలిసి ఉండవలసింది ఎవరు? వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళ మధ్యలో లేనిపోని అంటారు మీరా అని అడగాలని ఉంటుంది, కానీ అడగలే. మరి కోప్పడతారు కదా అడిగితే. కనుక వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది,
సంఘం కూడా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిగాడు ఏదో కోణంలో కుటుంబ బంధాలను, భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి తంత్రాలను చిత్తు చేసేలా ఈ 7 సూత్రాలు భార్యాభర్తలు పాటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. 1, నమ్మకంగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి దేవుణ్ణి నమ్మాలి. 2, ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోవాలి. ఇద్దరు కలిసి దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. 3, ఐక్యత కలిగి ఉండాలి. ఇద్దరు ఐక్యతగా ఉంటూ కలిసి సంఘ ఐక్యతలో ముందుకు సాగాలి. 4, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మానకుండా ప్రార్థనా మందిరానికి రావాలి. 5, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుతో క్రైస్తవ భక్తిలో కొనసాగాలి. 6, ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. దైవజనుల కుటుంబాన్ని కూడా పిలిచి సంవత్సరానికి కొన్నిసార్లు ఆతిథ్యం ఇవ్వాలి. 7, గుట్టు కలిగి ఉండాలి. గుట్టుగా కాపురాన్ని రట్టవకుండా చేసుకోవాలి.